టేస్టీగా కమ్మటి సలాడ్ తినాలి అనుకుంటే, వెయిట్ లాస్ అవ్వాలన్నా, హెల్తీ రెసిపీస్ తినాలి అన్నా ఒక్కసారి అయితే ట్రై చేయొచ్చు ఈ రెసిపీ అయితే. ఇక్కడ క్యాబేజీ అయితే కట్ చేస్తున్నాము. ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. కీరా అయితే డైరెక్ట్గా పొట్టుతో వేసుకోవచ్చు, మనకి కావాలంటే పొట్టు కూడా తీసేసుకోవచ్చు. పొట్టు తీసేస్తే ఈ తొక్క అనేది కొంచెం మందంగా ఉన్నదనేది తీసేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది కాబట్టి పొట్టు అయితే తీసేస్తున్నాము. క్యాప్సికమ్, క్యారెట్ మనకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా కూడా స్వీట్ కార్న్స్, బఠానీ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో అయితే చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ అయితే. ఇందులో ఇవన్నీ కలిపేసుకొని మేమైతే ఇందులో కొద్దిగా పెరుగు, కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని తినేస్తాము. కానీ ఈసారి కొంచెం కొత్తగా చేయడం కోసం అయితే కొంచెం హెల్తీగా ఈ పచ్చివాసన పోయేంత వరకు మేమైతే ఏం చేసామన్నది ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను. ముందుగా అన్ని వెజిటేబుల్స్ అన్నీ కావాల్సినవన్నీ కట్ చేసేసుకున్నాము. ఇంట్లో ఉన్నవన్నీ కట్ చేసిన తర్వాత ఇక్కడ రెసిపీ అయితే ఏ విధంగా చేసామన్నది చూపించేస్తున్నాను. వెజిటేబుల్స్ ఇలా సన్నగా ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకు ఎక్కడ కూడా నమిలినప్పుడు ఎక్కువసేపు నములుతాం కాబట్టి తక్కువగా తినేస్తాము. పైగా సలాడ్స్ అనేవి ఎక్కువగా తినలేము కదా, కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి. అయినా హెల్దీ టేస్టీగా ఉంటాయి కాబట్టి కొంచెం పర్లేదు తినేయొచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా క్యాబేజ్, క్యారెట్, కీరా, క్యాప్సికమ్, లెమన్స్ అన్నీ కట్ చేసేసుకున్నాము. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు రెసిపీ అయితే ఏ విధంగా చేస్తున్నామో చూపిస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్టుగా అన్నీ కూడా ఒక్కొక్కటిగా బౌల్లో వేసేసుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని వెజిటేబుల్స్ అనేవి సపరేట్గా వేస్తే ఉడికిపోతాయి, కొన్ని అయితే ఉడకవు. క్యాబేజీ లాంటివి మెత్తబడిపోతాయి కదా, అందుకోసం. ఇదేంటంటే క్యాబేజీ పచ్చిది అయితే కొంచెము ఎక్కువగా తినలేము, అందుకోసం అయితే కొంచెం లైట్గా ఫ్రై చేస్తున్నాము. ఏ విధంగా అన్నది ఇప్పుడు చూపించేస్తున్నాను. అన్నీ కూడా బౌల్లో వేసేసుకున్నాక మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని పెట్టేసుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అందులో కడాయిలో లైట్గా కొద్దిగా ఆయిల్ వేసుకొని మనకు నచ్చితే జీలకర్ర వేసేసుకోవచ్చు. కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది కదా. అయితే ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకున్నదంతా కూడా ఆయిల్లో వేసేసుకొని లైట్గా ఫ్రై చేసేసుకొని ఇందులో టేస్ట్ కోసం కొంచెం ఉప్పు, కారము, ధనియాల పొడి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కావాలి అంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇంకా కొంచెం స్పైసీగా కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చు. చపాతీ చేసేసుకొని అందులో రోల్ చేసేసుకుంటే వెజ్ రోల్ కూడా అవుతుందన్నమాట. మనకు కావాలంటే నచ్చితే ఇందులో ఎగ్ ఫ్రై చేసేసుకొని కూడా కలిపేసుకోవచ్చు. మనం సేమ్ ప్రాసెస్లో నూడిల్స్ చేస్తాం కదా, ఆ విధంగా లైట్గా తక్కువ ఆయిల్తో.